సోదాల కోసం వెళ్లినటువంటి ఈడీ అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. కర్రలతో కొట్టి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ కలి ప్రాంతంలో ఈ ఉదయం ఈడీ బృందంపై దాడికి తెగబడ్డారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. సోదాల తర్వాత అదుపులోకి షాజహాన్ షేక్ వాహనం ఎక్కించుకుని వెళ్తూ ఉండగా వారి వాహనం సందేశ్ కలి ప్రాంతంలోకి రాగానే సుమారు 200 మంది చుట్టుముట్టారు. ఈడీ అధికారులపై దాడి చేశారు. రాళ్లు విసిరారు, కర్రలతో కొట్టారు. ఈ దాడిలో ఈడీ అధికారుల వాహనం ధ్వంసమైంది. ఈడీ అధికారుల బృందంపై జరిగినటువంటి దాడిని బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి భయంకరమైన సంఘటనగా అభివర్ణించడం జరిగింది ఆయన. అలాగే బెంగాల్ హోం సెక్రటరీ, డీజీపీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎన్నికలకు ముందు జరిగే ఈ హింసాకాండకు ముగింపు పలకాలన్నారు.